సిట్ జెట్ స్పీడ్ తో ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో లెక్కలు తేల్చేందుకు దూకుడు చూపిస్తోంది. ఓవైపు విచారణ, మరోవైపు సోదాలతో దూసుకుపోతోంది. ఇటు ఈడీ కూడా జోరు చూపిస్తోంది. అలాగే పొలిటికల్ గాను ప్రకంపనలు సృష్టిస్తోంది లిక్కర్ కేసు. ఏపీలో లిక్కర్ లెక్కల్ని సెట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది సిట్ బృందం. కేసులో A31, A32గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల్ని రెండో రోజు కూడా విచారించారు సిట్ అధికారులు. న్యాయవాదుల సమక్షంలో ఇద్దరిపైన అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్ట్ అయిన కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్పతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. మరోవైపు శుక్రవారం వరకు ఇద్దరిని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రేపు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. A6గా ఉన్న శ్రీధర్ రెడ్డిని ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో ఆయన పైన పదుల సంఖ్యలో ప్రశ్నల్ని సంధించారు. లిక్కర్ లింకుల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు సిట్ అధికారులు. అలాగే కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లోని 5 చోట్ల తనిఖీలు చేశారు. మరోవైపు ఇదే కేసులో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పకు ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలని సిట్ అధికారులు ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. కేసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడని తేల్చారు. అనుకూలమైన బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి డిస్టిలరీస్ నుంచి గోవిందప్ప కమిషన్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల్ని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచింది. కేసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ ఏపీలో పొలిటికల్ గాను ప్రకంపనలు రేపుతోంది. మద్యం కుంభకోణంలో సూత్రధారులెవరో, పాత్రధారులెవరో త్వరలోనే తెలుస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా జగన్ కు సన్నిహితులే అన్నారు. వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు. సిట్ విచారణ జరుగుతుంది. వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. మొత్తంగా ఓవైపు సిట్, మరోవైపు ఈడీ దూకుడుతో లిక్కర్ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.